Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. Now let us dive into the another recruitment which is given by Cell. It is a Mini Ratna company. The Cell abbreviation is Central Electronics Limited. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ వాళ్ళకైతే రిక్రూట్మెంట్ గురించి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూద్దాం. డిప్లొమా చేసిన వాళ్ళకి పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఇది. ఒకసారి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఇస్ ఏ మినీ రత్న కంపెనీ. మనకు అందరికీ తెలుసు రత్నాస్ 3 డిఫరెంట్ టైప్స్, మినీ రత్న, నవరత్న అండ్ మహారత్న. ఇవన్నీ వాటి టర్న్ ఓవర్ బేస్ చేసుకొని గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తాయి. ఇవి గవర్నమెంట్ బాడీస్ ఇవన్నీ కూడా పిఎస్యూస్. సో కమింగ్ టు ద పోస్ట్ హియర్, రెగ్యులర్ పోస్టులు ఇవన్నీ కూడా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్స్ ఎనీ 7లో మీరు ఎలక్ట్రికల్ చూడొచ్చు, ఎలక్ట్రానిక్స్లో చూడొచ్చు, అట్లాగే మెకానికల్లో కూడా ఉంది. అయితే ఏం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రికల్లో 3 years కోర్సు, లేదంటే బీఎస్సీనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 3 కూడా అంతే. డిప్లొమా ఎలక్ట్రానిక్లో కానీ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో కానీ, డిప్లొమా మెకానికల్లో కానీ, లేదనుకుంటే బీఎస్సీ మెకానికల్లో కానీ. వీటన్నిటిలో ఒక డిప్లొమా ఉంటే మాత్రం 1 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, లేదా డిప్లొమా కాదు బీఎస్సీ ఉంటే మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. అది చూసుకోవచ్చు మీరు ఒకసారి ఇక్కడ. ఓకే రైట్, ఇంకా ఫర్దర్కి వెళ్దాం. ఐటీఐ మీద కూడా ఉన్నాయి, కావాలంటే అవి చూసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో వీఆర్ గోయింగ్ టు పోస్ట్ దిస్ పీడిఎఫ్ దేర్. ఓకే, జస్ట్ మీరు మన డిస్క్రిప్షన్లో కూడా పింగ్ ఉంటుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ రీచింగ్ అవుట్ 60 to 70% న్యూ వ్యూవర్స్ ఇన్ ఎవ్రీ వీడియో. సో బట్ మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు మిస్ అవుదనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెర్ బై యూర్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీ ఇంపార్టెంట్ వీడియో. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 25 years ఉండాలి. 31st October 2024 వరకు లోపు 25 years లోపు నువ్వు అందరూ అప్లై చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 25 తర్వాత కూడా రిలాక్సేషన్స్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 5 years రిలాక్సేషన్ ఎస్సీఎస్టీకి ఉంది, 3 years రిలాక్సేషన్ ఓబీసీకి ఉంది, 10 years రిలాక్సేషన్ పీడబ్ల్యూడీకి ఉంది. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఫర్దర్కి వెళ్తే ఇవన్నీ కామన్ డీటెయిల్సే చూసుకోవచ్చు. ఫస్ట్ పే స్కేల్ చూద్దాం. పే స్కేల్ మనకు 22,250 నుంచి 70,000 మధ్య ఆ పే స్కేల్లో ఉంటుంది. స్టార్టింగ్ మీకు 22,000 తోటి పే స్కేల్తో స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ఫీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం 1,000 రూపీస్ కట్టుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ అందరూ అప్లై చేస్తే ఒక ఎగ్జామ్ పెడతారు. మోస్ట్ ప్రాబబ్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడానికి అవకాశం ఉంది, లేదనుకుంటే ఫిజికల్ పేపర్ పెడతారు. ఈ పేపర్లో మీ ఎగ్జామ్ టెస్ట్ చేసిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ చేస్తారు, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా పెట్టి చేసుకుంటారు. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉందో దాని వెయిటేజ్ గురించి మాట్లాడదాం మనం. అది ఎలా ఉండబోతుంది, ఎంత మార్క్స్ ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడదాం. 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తం 100 questions ఉంటాయి. 60 questions అన్న టెక్నికల్ సైడ్ ఉంటాయి, 40 questions అనే యాక్టివిటీ సైడ్ ఉంటాయి అనమాట. సో ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. ఈచ్ నెగిటివ్ ఆన్సర్కి 1/4 మార్క్ ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళే చెప్తున్నారు. సో రెండింటిని కలిపి మినిమమ్ 40% సెక్యూర్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఓవరాల్ వెయిటేజ్ విషయానికి వస్తే మాత్రం దీన్ని 60% సిబిటీ మీద, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద 60% వెయిటేజ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మీద 40% వెయిటేజ్ కన్సిడర్ చేస్తూ ఫైనల్ సెలెక్షన్ అయితే అవుతుంది. ఫైనల్ సెలెక్షన్ అయితే డివి చేసుకుంటే జాబ్ ఇస్తారు. ఓకే, ఇవన్నీ ఇంకా ఇన్ఫర్మేషన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ లాస్ట్ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. లాస్ట్ డేట్ నాకు తెలిసి December 12th 22 వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఇంకెక్కడ అప్లై చేయడానికి లేదు. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, cellindia.net అని ఇచ్చారు. లేదంటే ఇక్కడ ఈ పీడిఎఫ్లోకి వెళ్ళి మీరు క్లిక్ హియర్ కొట్టినా కానీ యూ కెన్ గో త్రూ దాట్. ఓకే, 22/12/2024 5 PM December 22 వరకు అవకాశం అయితే ఉంది. అంతవరకు వెయిట్ చేయకండి. డిప్లొమా ఉండి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దయచేసి అప్లై చేసుకోండి. గెట్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద మినిరత్న కంపెనీ విత్ వెరీ హ్యూజ్ ఆపర్చునిటీ. చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉంది అండ్ ట్రిపుల్ వాళ్ళకు ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ముగ్గురికి ఉంది. ప్లీజ్ యూటిలైజ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. we're going to meet the next video then.